వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ నెక్స్ట్ వీక్ బులిష్‌గా ట్రేడ్ అయ్యే స్టాక్ ఐడియాస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఫర్దర్‌గా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. నేను డిస్కస్ చేయబోతున్న ఫస్ట్ స్టాక్ ఎఫ్‌డిసి. అండ్ ఎఫ్‌డిసి లిమిటెడ్ లాస్ట్ 1 ఇయర్ నుంచి అయితే అప్ ట్రెండ్‌లో అయితే కనబడుతుంది. అండ్ స్టాక్ రీసెంట్ హై 550 నుంచి ఆల్మోస్ట్ 500 వరకు కరెక్షన్ కనబడుతుంది. అండ్ హోప్‌ఫుల్లీ ఇదే మొమెంటం ఏదైతే ఉందో ఇది క్యారీ ఆన్ అవ్వచ్చు. అండ్ ఎఫ్‌డిసి ఈజ్ ఏ ఫార్మా సెగ్మెంట్‌లో ఉన్న స్టాకే. లాంగ్ టర్మ్ డ్యూరేషన్‌లో మల్టీ బ్యాగర్ స్టాక్ ఇది. అండ్ రీసెంట్ 1 ఇయర్ నుంచి కూడా స్టాక్‌లో కంటిన్యూయస్‌గా అప్ ట్రెండ్ కనబడుతుంది. కంటిన్యూయస్‌గా ఆర్ఎస్ఐ అనేది 50 అబోవ్ ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ ఈవెన్ షార్ట్ టర్మ్‌లో కూడా స్టాక్ అయితే మొమెంటం అయితే చాలా బులిష్‌గా కనబడుతుంది. సో, ఎఫ్‌డిసి లిమిటెడ్ ఒకటి డెఫినెట్‌గా అయితే వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన స్టాక్ అయితే. అండ్ ఎఫ్‌డిసి తర్వాత సోనా బిఎల్‌డబ్ల్యూ. సోనా బిఎల్‌డబ్ల్యూ ప్రిసిషన్ ఫోర్జింగ్స్ అండ్ ఇది ఆల్మోస్ట్ రీసెంట్ హై 765 ఉంది. అండ్ స్టాక్ నియర్లీ 790 దగ్గర కనబడుతుంది. అండ్ పాసిబుల్ అప్ ట్రెండ్ ఇక్కడ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ కనబడుతుంది ఇక్కడ టువర్డ్స్ అప్ ట్రెండ్ కాబట్టి. సో, దిస్ కెన్ బి కన్సిడర్. సోనా బిఎల్‌డబ్ల్యూ ప్రిసిషన్ ఫోర్జింగ్స్ లిమిటెడ్ అండ్ ఆటోమొబైల్ సెగ్మెంట్‌లో ఉంది స్టాక్ అయితే. అండ్ లాంగ్ టర్మ్‌లో ఇట్స్ ఏ మల్టీ బ్యాగర్ స్టాకే. అండ్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా స్టాక్ చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. అండ్ ఆల్ టైమ్ బేసిస్ మీద స్టాక్ ప్రైస్ చూడండి. నేను డిస్కస్ చేయబోతున్న నెక్స్ట్ కంపెనీ క్యాస్ట్రోల్ ఇండియా. అండ్ సో క్యాస్ట్రోల్ ఇండియా కూడా రీసెంట్ టైంలో చాలా మట్టుకు అప్ ట్రెండ్లో అయితే కనబడుతుంది స్టాక్. సో ఈవెన్ ఫర్దర్గా కూడా ఈ ట్రెండ్ క్యారీ ఆన్ అవ్వచ్చు అప్ సైడ్. ప్రస్తుతానికి స్టాక్ ఈస్ ట్రేడింగ్ నియర్లీ 260 కాబట్టి షార్ట్ టర్మ్లో స్టాక్ కొద్దిగా కరెక్షన్ జరిగినా కూడా 250 240 దగ్గర నుంచి మళ్ళీ అప్ ట్రెండ్ రావచ్చు. అండ్ ఇక్కడ నుంచి లాంగర్ టర్మ్ ఈవెన్ లాంగర్ టర్మ్ డ్యూరేషన్లో కూడా ఈ స్టాక్లో ఒక పాజిటివ్ ట్రెండ్ కనబడుతుంది. సో ఇదొకటి వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన స్టాక్ అయితే. అండ్ కమ్ టు ఐఆర్ఎఫ్సి. అండ్ ఐఆర్ఎఫ్సి లిమిటెడ్. ఐఆర్ఎఫ్సి రీసెంట్ టైంలో చాలా మటుకు కరెక్షన్ జరిగింది. 230 నుంచి స్టాక్ 180 వరకు ఫాల్ వచ్చింది. అండ్ పాసిబుల్లీ స్టాక్లో ఇక్కడ నుంచి బయింగ్ అయితే రావచ్చు. సో క్లియర్ ఇండికేషన్ ఆఫ్ అప్ సైడ్ అండ్ విత్ వెరీ గుడ్ డైవర్జెన్స్ కనబడుతుంది. ఆర్ఎస్ఐ ఫర్ అప్ సైడ్ పొటెన్షియల్ అనదర్ 20-30 పాయింట్స్. అండ్ ఒకవేళ 230 240 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక ఇక్కడ నుంచి ఇంకా అప్ సైడ్ అయితే రావచ్చు. సో ఐఆర్ఎఫ్సి ఒకటి డెఫినెట్గా అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన స్టాకే. అండ్ ఐఆర్ఎఫ్సి తర్వాత రైల్ రిలేటెడ్ స్టాక్స్లో రైల్టెల్ కూడా అప్ ట్రెండ్లో ఉంది. సో రైల్టెల్ రీసెంట్ హై ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ 618 దగ్గర నుంచి 450 వరకు స్టాక్ ఫాల్ అయింది. బట్ ప్రస్తుతానికైతే అప్ ట్రెండ్ కనబడుతుంది. అండ్ రీజనబుల్లీ ఇక్కడ నుంచి ఒక బయింగ్ రావచ్చు అని నేను అనుకుంటున్నాను. అరౌండ్ 480 to 500 మధ్యలో స్టాక్లో బయింగ్ వచ్చినా కూడా ఫర్దర్గా మొమెంటం అయితే కంటిన్యూ అవ్వచ్చు. సో రైల్టెల్ ఒకటి వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన స్టాకే. అండ్ ఫుడ్ సెగ్మెంట్లో ఉన్న స్టాక్ జుబిలెంట్ ఫుడ్ వర్క్స్. జుబిలెంట్ ఫుడ్ వర్క్స్ రీసెంట్గా అప్ ట్రెండింగ్లో అయితే ఉంది. సో నేను అనుకుంటున్నాను 600 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక హైయెస్ట్ అప్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో జుబిలెంట్ ఫుడ్ వర్క్స్ ఒకటి వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకోవాల్సిన స్టాక్ అయితే. అండ్ ఈపీఎల్ లిమిటెడ్. సో ఈపీఎల్ లిమిటెడ్లో రీసెంట్గా 240 నుంచి స్టాక్లో ఒక ఫాల్ అయితే వచ్చింది. అండ్ ప్రస్తుతానికైతే 220 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక లైక్ 250 260 అయితే వెళ్ళొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ఈపీఎల్ లిమిటెడ్ అండ్ ఈ స్టాక్కి సంబంధించిన డీటెయిల్. అండ్ సీ ద ట్రెండ్. సో ఆర్ఎస్ఐ కూడా చాలా అప్ ట్రెండ్లో కనబడుతుంది. అండ్ ఫర్దర్గా లాస్ట్ 1 ఇయర్ చార్ట్ ఇది. అండ్ దిస్ ఈజ్ 5 ఇయర్ బేసిస్ మీద స్టాక్ ప్రైస్ ఇది. చాలా మటుకు కరెక్షన్ జరిగిన తర్వాత ఒక అప్ ట్రెండ్లో ఉంది. అండ్ ఇక్కడ నుంచి కూడా స్టాక్లో మంచి ప్రైస్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈపీఎల్ లిమిటెడ్లో. అండ్ ట్రిబేని టర్బైన్ వన్ ఆఫ్ ద మల్టీ బ్యాగర్ స్టాకే రీసెంట్ టైంలో. అండ్ ఫర్దర్గా కూడా స్టాక్లో మొమెంటం క్యారీ ఆన్ అవ్వగలుగుతుంది. సో ట్రిబేని టర్బైన్స్ లిమిటెడ్ 600 దగ్గరగా స్టాక్ ఉంది. ఫాలోడ్ బై 700 800 వెళ్ళొచ్చు లాంగ్ టర్మ్ బేస్ మీద. అండ్ 550 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలుగుతుంది కాబట్టి ఇక్కడ నుంచి కూడా స్టాక్లో ఒక అప్సైడ్ పొటెన్షియల్ అయితే రావచ్చు. సో ట్రివేని టర్బైన్ లిమిటెడ్ ఒకటి వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకోవాల్సిన స్టాక్ అయితే. ట్రివేని టర్బైన్స్ తర్వాత బోరోసిల్ రెనోబుల్స్. సో బోరోసిల్ రెనోబుల్స్ లిమిటెడ్ ఆల్మోస్ట్ 550 దగ్గరగా అయితే కనబడుతుంది. సో స్టాక్ అయితే లైక్ 480 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక డెఫినెట్ అప్సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో లాంగర్ టర్మ్ డ్యూరేషన్లో
స్టాక్ అయితే బెటర్ రిటర్న్స్ ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక బెస్ట్ అక్యుములేషన్ జోన్‌లో కనబడుతుంది బోరోసిల్ రెన్యూవబుల్స్ లిమిటెడ్. అండ్ ఈ స్టాక్ కూడా అయితే వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ దీస్ ఆర్ ద 10 బెస్ట్ స్టాక్ ఐడియాస్ ఫర్ నెక్స్ట్ వీక్ టు ఫ్యూ డేస్. పాజిటివ్ మొమెంటం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ స్టాక్స్‌లో. అండ్ ఫర్దర్‌గా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. థ్యాంక్ యూ.